తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బస్ ఎక్కిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఘోరం జరుగుతుందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. కిటికీ బయట తలపెట్టొద్దని డ్రైవర్లు హెచ్చరిస్తూనే ఉంటారు, కండక్టర్లు సూచిస్తూ ఉంటారు. బస్సులో కూడా రాసిపెట్టి ఉంటుంది కదా, కానీ ఇవేం పట్టించుకోకుండా బస్సెక్కిన వారిలో చాలా మంది కిటికీలో తలపెడతారు. చిన్నపిల్లలు సరదా కోసం, పెద్దవారు వామిటింగ్ చేయడానికి, మరికొందరు గాలి కోసం తలను బయట పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. తల అలా పెట్టడంతో ఓవర్టేక్ చేసే వాహనాలు ఢీకొని ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ప్రాణాలు పోయాయి. తాజాగా ఓ మహిళ కూడా ఇలా చేస్తే ఏం జరిగిందో తెలుసా? తల ఊడి రోడ్డుపై పడిపోయింది. చెయ్యి కూడా శరీరం నుంచి తెగిపోయింది. తల, చెయ్యి రోడ్డుపై పడగా మహిళ బాడీ బస్సులో ఉండిపోయింది. చెప్తుంటేనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుందే. మరి అదే బస్సులో ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి ఇంకా దారుణం. బెంబేలెత్తిపోయారు. ఘటన జరగగానే ఆ దృశ్యాన్ని చూడలేక హాహాకారాలు పెట్టి పరుగులు తీశారు. కర్ణాటకలోని మైసూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ పేరు శివలింగమ్మ, వయసు 58 ఏళ్లు. గుండ్లుపేట తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామం ఆమె స్వస్థలం. ఓ శుభకార్యానికి వెళ్లేందుకు మైసూర్ నుంచి గుండుపేటకు నంజనగూడు మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. సింధువళి గ్రామం వద్దకు బస్సు రాగానే ఆమెకి వామిటింగ్ వచ్చినట్టు అనిపించడంతో తల, చెయ్యి బయటపెట్టారు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చెయ్యి తెగి రోడ్డు మీద పడిపోయింది. విలవిల్లాడుతూ ఆమె బస్సు సీట్లోనే ప్రాణాన్ని విడిచింది. చాలా మంది ప్రయాణికులకు బస్సు పడదు. ప్రయాణం సమయంలో వాంతులు చేసుకుంటారు. అందుకోసం కిటికీలోకి తలపెట్టి ఇలా శివలింగమ్మల ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఎవరూ అలా చెయ్యొద్దు. వామిటింగ్స్ అయ్యేవాళ్లు ప్రయాణం చేసేటప్పుడు వాళ్లతో పాటు ఒక 2-3 పాలిథిన్ కవర్లు ఉంచుకోండి. వామిటింగ్స్ వచ్చినప్పుడు కవర్లో వామిటింగ్ చేసుకుని ఆ కవర్ డస్ట్బిన్లో లేదా బయట పడేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు మనం. అలాగే మీరు ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా బస్సు కిటికీలో తలపెడితే హెచ్చరించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ప్రమాదాలను నివారించే మార్గాలు తెలిస్తే కామెంట్ చేయండి.